श्रीमन्महागणाधिपतये नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నారు, ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలోను మరియు ఈ యొక్క మాసం మధ్యలో తృతీయ స్థానంలోకి మారబోతున్నాడు. ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం చేత ఆర్థికంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇది ఎదగడానికి అత్యుత్తమమైన ఉన్నతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా అష్టమ లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ మాటకు చాలా విలువ ఉంటుంది. భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ ఈ సమయంలో చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా తృతీయ స్థానంలో రవి బుధులు సంచరిస్తున్న కారణంగా భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో తోడబుట్టిన వారి సలహా మేరకు తీసుకునే నిర్ణయాలన్నీ మీకు ఎంతో అనుకూలత చెందుతాయి. ప్రత్యేకంగా చతుర్థ స్థానంలోకి మారుతున్న రవి బుధుల కారణంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారు ఎంచుకున్న విద్య ద్వారా చక్కని ఉద్యోగ లాభం పొందేందుకు ఈ మాసం ఎంతో దోహదపడుతుంది. ప్రత్యేకంగా కేతుగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా మీ యొక్క ముఖ్యమైన చదువుకు సంబంధించిన విషయాలలో శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యదీక్షా పరులై ప్రత్యేక శ్రద్ధను చూపాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించినట్లయితే దైవ బలంతో సంతాన భాగ్యానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా రాజకీయ నాయకులకు పదవి యోగ్యతకు సంబంధించి చేసే ప్రయత్నాలలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు. ఉన్నతమైన పదవి యోగ్యతతో పాటు పెద్దల యొక్క అండదండలు మీకు తప్పకుండా లభిస్తాయి. అదేవిధంగా లాభస్థానంలో శని భగవంతుడు సంచరిస్తున్న కారణంగా అనుకున్న ప్రతి పనిని చాకచక్యంగా పూర్తి చేయగలరు. మీ యొక్క సామర్థ్యము మీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి మీ యొక్క తెలివితేటల ప్రతిభ ఎంతో మందికి కనబడేలా ఉంటుంది. మిమ్మల్ని ప్రత్యేక దృష్టితో అందరూ గమనించేందుకు ఇది ముఖ్యమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని గ్రహాలు సంచరిస్తున్న విధానంలో పంచమంలో సంచరిస్తున్న కుజగ్రహానికి మరియు చతుర్థంలో సంచరిస్తున్న రవి బుధులకు సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేక దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఆరాధించినట్లయితే సంతాన దోషాలు తొలగిపోయి సకాలంలో సత్సంతాన భాగ్యము దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది. అదేవిధంగా చతుర్థ స్థానంలో రవి బుధుల సంచార ఫలితంగా అర్ధాష్టమ కేతువు ఫలితంగా ముఖ్యమైన పనుల్లో విద్యార్థులకు చదువుకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైన ఉద్యోగ జీవితాన్ని పొందేందుకు కూడా చక్కని అవకాశాలు లాభిస్తాయి. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క మాటల చాకచక్యంతో ఎటువంటి కార్యాన్నైనా కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం మీకు లభిస్తుంది. అదేవిధంగా ధనస్థానంలో రవితో పాటు సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందబోతున్నారు. ప్రత్యేకంగా లగ్నంలో సంచరిస్తున్న శుక్రుడు కూడా ధనస్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక లాభం చేకూరుతుంది. ప్రత్యేకంగా మీ యొక్క కళను ప్రతిభను గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లగ్నంలో గురుగ్రహ సంచారం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు మీ భవిష్యత్తుకు సంబంధించి ఎంతో దోహదపడతాయి. ప్రత్యేకంగా ధనస్థానంలో సంచరిస్తున్న గ్రహాలు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడపుట్టిన వారి సలహా మేరకు కూడా తీసుకునే ఆలోచనలన్నీ మీకు
అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం చేత విద్యార్థులు విద్య యందు శ్రద్ధ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో విద్యను అభ్యసించే వారికి తప్పక ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ ఒక్క విషయాన్ని గమనించి ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ఉద్యోగం లేని వారికి సాధారణ ఉద్యోగం మీకు ఎంతో ఊరట కల్పిస్తుంది. ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మీ ఆలోచనలన్నీ ఎంతో దోహదపడతాయి. రాజ్యస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుని అనుగ్రహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారికి, నూతనంగా చేయాలనుకున్న వారికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, దైవ సంబంధమైన పనులు చేయడం ద్వారా ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహానికి ప్రత్యేకంగా మంగళవారం నాడు కందులు దానం ఇవ్వడం ఎంతో ఉత్తమము. తద్వారా విద్యార్థులకు పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలు తొలగిపోయేందుకు చక్కని అవకాశం లభిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితాన్ని పొందండి. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు గనక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు. ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా 1, 6, 12 శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చును నియంత్రించుకునే విషయంలో కడు జాగ్రత్తలు పాటించండి. రాజ్యస్థానంలో రవిబుధులతో పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగభంగ కారకుడు అవుతాడు. కాబట్టి ముఖ్యమైన విషయాలను ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి 15 రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకంగా బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్త్ర విషయాలలో శుభవార్తలు వింటారు. కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం, కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది. ధన సంబంధం విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యధి దేవత అయిన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యేక దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో
అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి, పూజించండి. ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠించండి. మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతి శీఘ్రముగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆచరించండి, గొప్ప జీవితంలో స్థిరపడండి.